యోజన గురించి మంచి సాక్ష్యం మాట. మరి సూనేమి పట్టణంలో గొండరాలనే స్త్రీ ఉంది. ఆ స్త్రీ దైవజనుల కొరకు గొప్ప సాక్ష్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. కనుక ఒక మంచి దైవజనుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు. కనుక ఆ మంచి సాక్ష్యం బట్టి అనేక మందికి మా దైవజనుడు ఒకసారి మా మందిరానికి రండి, గూగుల్ మీట్లో దేవుని వాక్యం వినండి అని చక్కని రీతిలో చక్కగా పరిచయం చేసిన వ్యక్తి మనోజమ్మ గారు. కనుక మరి ఈ దినము మంచి సేవకుల్ని ఈ గ్రామం కలిగినందుకు గ్రామం చాలా సంతోషపడాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచి మందిరం దేవుడు ఇచ్చారు. మరి 3 తరాలుగా మరి తండ్రి సాంబుల్ గారి దగ్గర నుంచి మరి జార్జి సాల్మన్ గారు, అదేవిధంగా కుమారుడు విధిస్తారు మరి ప్రాంతంలో చక్కగా విత్తనాలు విత్తి మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. కనుక ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మేము సార్లు చూస్తుంది ఏంటంటే స్థానికంగా పరిచయం చేసే దేవుని సేవ గారిలో దేవుడికి ప్రాధాన్యత ఇస్తారు. దేనికి ప్రాధాన్యత ఇస్తారు? దేవునికి, దేవుని సన్నిధికి, వాక్యానికి ప్రాధాన్యత మంచి ప్రాధాన్యత ఇస్తారు. కనుక అటువంటి దైవజనుడు మీకు దొరకడం చాలా సంతోషం, మాకు కూడా చాలా సంతోషం. మాకు అవకాశము కల్పించారు. అందుకు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో స్థానిక సంఘ కాపరి దైవజనులు రెవరెండ్ పాస్టర్ వినీత్ కుమార్ గారికి యొక్క అవకాశం వాక్యం ప్రకటించవలసిందిగా దేవుని నామంలో తెలియజేస్తూ ఈ సమయాన్ని దేవుని సేవకు అప్పగిస్తూ ఉన్నాను. చప్పులు కూడా దేవుని నామాన్ని సేవకు ఆహ్వానిస్తారు. దేవునికి స్తోత్రం. కూర్చున్నటువంటి దైవ సేవకులకు, పెద్దలకు, అదేవిధంగా బంధువులకు అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భట్రకాగుల సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఒకానొక సందర్భంలో దాదాపుగా ఒక 40 సంవత్సరాలు ఆ సమయంలో ఆ రోజుల్లో భద్రయ్య గారు, సామిలెవర్ గారు వీరిద్దరు కలిసి ఇక్కడ సేవా పరిచయం చేసి ఆ రోజు ఆ సంఘాన్ని స్థాపించారు. ఉద్యోగస్తుల ద్వారా ఈ సంఘం నడిపించబడతా ఉంది ఇప్పటి వరకు కూడా. ఆ తర్వాత మా ఫాదర్ కూడా ఆ రోజుల్లో సామిలెవర్ గారు ఇక్కడ హెచ్ఎంగా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మా ఫాదర్ గారు కూడా ఎంప్లాయీగా ఉన్నారు. నేను కూడా లెక్చరర్గా పనిచేస్తూ మనోజమ్మ గారు ఎంతో మంచి నాకు మెచ్చినటువంటి సంఘస్థురాలు. ఆమె గురించి ఇప్పుడు సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా ఇలాంటి వారు ఇంకొంతకాలం ఉంటే బాగుండేమో అనిపించింది. అయితే దేవుని యొక్క ప్రణాళిక అప్పటి వరకే ఉందని మనం తెలుసుకోవాలి. చక్కని సాక్ష్యాలు చెప్పారు. అయితే ఈరోజు నేను మిమ్మల్ని అందరం ప్రశ్న చేస్తున్నా, ఎంతమందికి ఉన్నాయి బైబిల్స్? చేతను చూద్దాం ఒకసారి, అందరూ చూపించండి బైబిల్స్ అని. రైట్. బైబిల్స్ లేని వారు బైబిల్స్ తెచ్చుకోవాలి. ఇదొక బలం మనకు. ఏదండి ఇదొక బలము, ఇదొక ఆయుధము. ఇది లేకుండా మనము ఏమి కూడా పరిచర్య మనము చేయలేము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అనేది నువ్వు సరిగ్గా అవగాహన చేసుకోకపోతే నీలో మార్పు ఉండదు. అందుకోసం పాల్ పాస్టర్ గారు మాట చెప్పారు, ఎవరైతే ఉన్నారో సంఘ విశ్వాసులకు సాక్ష్యం కాదు, సంఘ సేవకులకు కూడా సాక్ష్యం ఉండాలి. ఆ సాక్ష్యాలు మేము కాపాడుకుంటూ వస్తున్నాం 3 తరాలుగా. మా తాతయ్య గారు, మా నాన్నగారు, నేను కానీ. ఆ సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యం. సాక్ష్యం లేకుండా మనము సేవకునిగా పనిచేయడానికి అనర్హులము అని తెలియజేస్తా ఉన్నా. సాక్ష్యం లేకపోతే దేవుని నామానికి అవమానం వస్తుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలో చాలా మంది మరణిస్తున్నట్టుగా మనం వింటున్నాం వార్తలు. మరణానికి తారతమ్యం ఉండదు. 89వ కీర్తన చూసినప్పుడు 48వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, మరణాన్ని చూడకుండా బ్రతికేవాడి లోకంలో ఎవ్వరు కూడా, ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉండరు అని ఒక్కరు కూడా
దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పేదలు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఖచ్చితంగా ఒక రోజున మరణం గుండా వెళ్లాల్సిందే. మత్తయి వార్త 16వ అధ్యాయం 26వ వచనం చదివినప్పుడు, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఆయన లోకమంతా సంపాదించుకున్నాడు, బాగా డబ్బులు సంపాదించుకున్నాడు, మనుషుల బలాన్ని సంపాదించుకున్నాడు, కానీ ఏమైందండి? ప్రాణం పోయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలెగ్జాండర్ చక్రవర్తి గారు, ఆయన రాజ్యాలు మొత్తాన్ని సంపాదించుకున్నాడు, దోచుకున్నాడు, కానీ చనిపోయాడు. ఏమైందండి? ఒకటే చెప్పాడు, నా 2 చేతులు బయట పెట్టి నన్ను బరియలు చేయమని చెప్పాడు. గమనించాలి ఈ విషయాన్ని. కనుక మనము వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు మరణించకుండా ఎవరు కూడా ఉండరు. ఆ మరణానికి తారతమ్యం లేదు. అయితే ఆ మరణము వెనకాల ఒక మర్మం ఉంది. ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి ఈ రోజున. కాబట్టి ప్రతి క్రైస్తవుల్లో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ అంటే మరణిస్తేనే మనము దేవుని దగ్గరకు చేరగలం, లేకపోతే ఆయన దగ్గరకు మనము చేరలేము. ఒకసారి చూడండి ఆ వాక్య భాగాన్ని. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. పోవును. గమనించారా వాక్య భాగాన్ని? కనుక మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో మన అనేది తిరిగి మనైపోతుంది, ఆత్మ ఏం చేస్తుందండి? దేవుని దగ్గరకు చేరిపోతాం. అది జరగాలండి, అది సత్యము. ఎందుకని? దేవుని యొక్క క్రియేషన్లో ఆ విధంగా ఉంది. ఆదికాండంలో ఉంటుంది ఆ మాట. 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైనటువంటి యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించాడు. ఆ నిర్మాణంలో ఉంది గొప్పతనం. కనుక ఆ నిర్మాణం ఎలా జరిగిందో అలానే మనిషి కూడా మళ్ళీ తిరిగి మన్నైపోవాలి. తర్వాత చూడండి ఏముందో, ఆయన నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. కనుక ఆయన వాయువు ఊదాడు, మనిషి జీవంకు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క జీవాత్మను తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి. అందుకే క్రైస్తవులకు మరణము లేదు. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని జయించాడు. మరణానికి ఆయన మరణం కలిగించాడు. ఈ ప్రపంచంలో ఏ ఒక్క సమాధి కూడా తెరవబడలేదు ఈ రోజున. ఆయన ఒక్క సమాధి మాత్రమే ఈరోజు తెరవబడింది. కారణము ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణానికి మరణం కలిగించాడు. ఎంతగా ఆయన మనల్ని ప్రేమించాడంటే మన కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన సిలువలో మన కొరకు మరణించాడు. మన పాపాల గురించి ఆయన మరణించాడు. గమనించారా విషయాన్ని? ఈరోజు అలాంటి వారు ఎవరు ఉన్నారా? ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఎటువంటి పాపము చేయలేదు ఈ లోకంలో. అయినప్పటికీ కూడా మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు, రక్తము కాల్చాడు. ఆ రక్తం వల్ల ఈరోజు ఏమైందండి? రక్షణ కలిగింది. అటువంటి రక్షణ మా అందరికి ఈరోజు ఉచితంగా ఆయన ఇచ్చేసిపోయాడు. అటువంటి గొప్ప దేవుడు ఈ రోజున మనోజమ్మ గారు తెలుసుకున్నారు. అర్థమవుతుందండి మీకు? అన్ని విధాలుగా పుట్టింది, అన్ని విధాలుగా పెరిగింది. ఈరోజు నిజ దేవుడిని ఆమె తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక ఆ విధంగా ఉందండి. ఎవరు కూడా మీ కొరకు ప్రాణం పెట్టలేదు, ఎవరు కూడా మీ పాపల వాళ్ళు ప్రాణం ఇవ్వలేదు, రక్తాన్ని కార్చలేదు. అదే ఆమె తపన. వాళ్ళ అక్కలకు, చెల్లెలకు, వాళ్ళ అందములందరికీ సాక్ష్యం ఆమె సువార్త చెప్తూ వచ్చేది. ఎందుకంటే నేను అడిగేది ఆమె, ఏమమ్మా నాన్న చనిపోయారంట కదా? అవును సార్. నాకు చెప్పలేదేమి? మీరు రాలేదు సార్ అక్కడికి. ఏమ్మా నువ్వు సువార్త చెప్పలేదా? చెప్పాను సార్. ఇంకా ఉన్నారా మీ అన్నదమ్ములు ఎవరన్నా? ఉన్నారు సార్. సువార్తను ప్రారంభం చేయి. నేను గద్దిస్తూ ఉండేవాడిని, నువ్వు సువార్త చెప్పాలి. దేవునికి కావాల్సింది ఈరోజు సువార్తే. ఈరోజు సువార్త లేక అనేక మంది, అనేక సంఘాలు ఆ సంఘానికే పరిమితం అయిపోయి ఉన్నాయి. కారణము దేవుని యొక్క సువార్త చెప్పడానికి వాళ్ళకి మరి తెలియకనో, బయటికి రాకనో,
ఆ 4 గోడల మధ్య వాళ్ళే ప్రేమిస్తారు, వాళ్ళే సంఘం అనుకుంటారు. మరి బైబిల్ ఏమంటుందండి? దేవుడు లోకమును ఎంతో, చెప్పండి అందరూ, ప్రేమించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తే నాకు లోకమంతా వద్దు, నా సంఘం కావాలి, నాకు లోకమంతా వద్దు, నాకు ఆ జనాంగమే కావాలి అటువంటి దైవ సేవకులు లేరంటారు ఈ రోజున. అలాంటి వారు వాక్యం చదవాలి. ప్రపంచాన్ని ఆయన ప్రేమించాడండి. ప్రపంచంలోకి మనం వెళ్ళాలి, అందరికీ మనం సువార్త చెప్పాలి, అందరినీ కూడా మనం ప్రేమించాలి. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించాడు కదా. ఈ రోజున అందుకోసం మేము ఒక టీంని ఏర్పాటు చేశాం, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని. అందరినీ కలుపుకుంటున్నాం. కారణం ఏంటంటే దేవుని సువార్త అందరం కలిసి ప్రకటించాలి. అప్పుడే ఆ శక్తి మనం పొందుకుంటాం. కనుక మనం చూసినప్పుడు మరణాన్ని మనము ఎవరు కూడా తప్పించుకోలేరు. అయితే ఈ మరణం వెనకాల ఒక మర్మం ఏంటంటే, మనం దేవుని దగ్గర కలుసుకోవాలంటే, మన ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మరణం ద్వారానే మనం అక్కడికి చేరగలం. గమనించండి ఈ వాక్య భాగాన్ని. ఆయన అంటున్నాడు, ప్రసంగిలో అంటున్నాడు ఆ మాట, ఒకసారి మళ్ళీ చూద్దాము. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చక్కగా మనోజమ్మ గారు వెళ్ళిపోయారు. కానీ ఆమె ఆశలు, ఆమె కోరికలు ఒకటే. ఆమె చెప్పేది, నాకు అయ్యా నా కుమారుడు కుమార్తె రక్షణ పొందుకోవాలి, నా కుటుంబాలు దీవెనలు కావాలి, ప్రార్థన చేయమని కోరేది. నమ్ముకుంది కాబట్టి చనిపోయిందా అంటే ఇంకెవరు చనిపోవడం లేదా? చెప్పండి. చనిపోయిన అందరూ కూడా క్రైస్తవులేనా? చెప్పండి. అది కాదు మనకు కావాల్సింది. నువ్వు ఎప్పుడు చనిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ జీవితం ఏంటి, నువ్వు పరలోకానికి వెళ్తావా లేదా అనేది ప్రాముఖ్యం. మనకు మాత్రం ఆ మార్గము దేవుడు కలుగు చేశాడు. అందుకంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి చేరలేరు. అటువంటి గొప్ప ధన్యత మనకు దేవుడు ఇచ్చాడండి ఈరోజు. ఆ ధన్యత నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకుని ఏం చేయాలండి? దేవునికి మనం నమ్మకంగా బ్రతకాలి. అందుకోసమే ఆమె దేవుని సేవ చేస్తూ వచ్చిందండి. సంఘంలో పరిచర్య, సేవకుని ఎంతో గౌరవించేది. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుదాము. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. నీతిమంతులు లాంటి మరణం కావాలి మనకి ఈ రోజున. ఈ రోజు నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి అందరూ ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు? ఈలో నీతి ఉందా? ఈరోజు చాలా సాక్ష్యాలు మనం విన్నాం. ఆమె గురించి ఎన్నో గొప్పగా చెప్పారు. ఇలాంటి సాక్ష్యం ఒకవేళ నువ్వు చనిపోతే ఇలాంటి కూటంలో నీ గురించి చెప్తారా ఎవరైనా? చాలా మంది ఈరోజు నీతిమంతులుగా జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి? లోకాన్ని ప్రేమిస్తున్నారు. లోకాన్ని ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. నీకు కావాల్సింది దేవుడు, ఆ తర్వాత నీకు లోకము. ఈరోజు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ఈ రోజున మనం చూసినప్పుడు నీతిమంతుల మరణం లాంటిది మరణం రావాలని మనం కూడా అదే విధంగా కోరుకోవాలి. ఆ మాట మనం చూస్తే కీర్తన 116:15 ఉంటుంది. భక్తుల మరణము ఆయనకు విలువైనది. ఈరోజు మనం భక్తులుగా ఉన్నామా? మనలో దేవుని భక్తి కొంతైనా ఉందా ఈ రోజున? ఈరోజు చాలా మందిలో భయము భక్తి లేదు దేవుని యొక్క బిడ్డలకు. చెప్పుకుంటున్నాం క్రైస్తవులుగా, మందిరానికి వస్తారు, సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి భక్తి ఉందా? మందిరానికి వస్తారు, అటు ఇటు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి భక్తి ఉందా? ఈరోజు ఆ మందిరంలో ఒకలాగుంటారు, బయటికి వెళ్తే మరొకలాగుంటారు. వాళ్ళకి భక్తి ఉందా? అలాంటి వాళ్ళ మరణము దేవునికి ఇష్టమైనది కాదండి. ఒకవేళ పాస్టర్లకు మేము చెప్పొచ్చేమో కానీ అది దేవునికి ఇష్టమైనటువంటిది కానే కాదు. అని అంటున్నాడు, యెహోవా భక్తులు మరణము ఆయనకు విలువైంది. దేవుల్లో నువ్వు భయంగా బ్రతికి భక్తిగా జీవించి నిన్ను నువ్వు కాపాడుకుంటూ జీవిస్తే నువ్వు చనిపోయినప్పుడు పరలోకంలో నీవు కళ్ళు తెరవబడుతుంది. అలాంటి మరణం ఈ రోజున మనం కోరుకోవాలి. కనుక అందరం కూడా భక్తి కలిగి జీవిస్తాం. నీతిమంతులుగా మనము అనిపించుకుందాం దేవుని దగ్గర. ఈ మనుషుల మెప్పు మనకొద్దు. ఈ మనుషులు ఈరోజు మన ముందు మెచ్చుకుంటారు, పక్కకి వెళ్ళి మళ్ళీ మనల్ని కించపరుస్తారు. సహాయపడితే
చెప్తారు గొప్పగా, లేకపోతే మళ్ళీ ఏమంటారు మన గురించి, వేరేగా మాట్లాడతారు. కాబట్టి ఈ మనుషుల మెప్పు మారిపోద్ది. ఇలాంటి మెప్పు మనకొద్దు. మనకి ఎవరి మెప్పు కావాలి? దేవుని యొక్క మెప్పు మనకు కావాలండి. అందుకే మనందరం కూడా ప్రయాసపడాలి. ఈ రోజున మనోజమ్మ గారు నేను మాట్లాడుతున్నప్పుడు సంఘంలో ఏ రోజు కూడా ఆమె ఒక్క మాట కూడా నన్ను ఎదిరించి మాట్లాడింది కదండి ఇంతవరకు కూడా, ఏ రోజు కూడా. కేవలం దానికి కారణం ఏంటంటే ఆమె భక్తి ఆ విధంగా ఆమె చేసింది. అందుకోసం నేను చాలా సార్లు ఆమె గురించి దుఃఖించాను ఈ మధ్యకాలంలో. ఇందాక కూడా ఆమె గురించి దుఃఖించాను. ఎందుకంటే మంచి విశ్వాసాన్ని కోల్పోయామే. కొంతకాలం ఆమె ఉంటే మమ్మల్ని, మాలాంటి వాళ్ళని ఆమె గౌరవించేదే, మాలాంటి సేవకుల్ని ఆమె ప్రేమించేటువంటి కుటుంబమే అని కొంత బాధ అంతవరకే. కానీ ఒక నిరీక్షణ అలా ఉంది, నేను ఒకరోజు ఆమెను కలుస్తానని. ఈరోజు అనేక మంది వాక్యం చెప్తా ఉన్నారు, కానీ ఆ వాక్య ప్రకారంగా జీవించే వారే దేవుని రాజ్యంలో చేరుతారండి. సామెతలు 10:7 ఆశీర్వాదకరము. ఈరోజు మన నిమిత్తం ఎవరైనా దీవించబడుతున్నారా? చాలా మంది చెప్పారు, మా అత్తగారు ఎంతగానో మమ్మల్ని ప్రేమించింది, మాకు ఒక మార్గం చూపించింది. మరొకరు చెప్పారు ఈ విధంగా ఆమె గురించి, ఆమె చక్కగా దేవునిలో ఉండేది, ఎప్పుడు ఆమె ఏమంటదంట, ప్రార్థన చేసుకోవాలా అంటదంట. ఈరోజు మనం ఒక మార్గం చూపిస్తా ఉన్నామా మన కుటుంబ సభ్యులకు? మనోజమ్మగా ఎంతో మంచి జీవితం ఆమె జీవించింది. అందుకే మనం ఆమెను జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకు ఆశీర్వాదకరము. ఒక పాట నాకు ఎంతో ఇష్టమైన పాట. సో నాకు ఒకవేళ రాగం తప్పైతే మీరు వినండి, అర్థం తెలుసుకోండి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సెలవైనది దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మనందరం కూడా ఈ రోజున రక్షణ అనుభవంలోకి వెళ్ళాలి, మారు మనసు పొందాలి, దేవుడిని నమ్ముకోవాలి. అదేవిధంగా మనం గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించింది గాక. ఆమె పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తా ఉన్నా. చక్కని వర్తమానము మరి సమయానికి కూడిన దైవజనానికి చక్కని వర్తమానం తెలియజేసిన దేవుని సేవకులు, స్థానిక సంఘ కాపురి సుమిత్ గారికి నన్నతను హృదయపూర్వక అన్నలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని రాజ్యంకి వెళ్ళాలి అంటే ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకోవాలి, మత్స్యమైన శరీరం అమరత్యతను ధరించుకోవాలి. కనుక ఇవన్నీ జరగాలి అంటే తప్పకుండా ఈ లోపాన్ని మనము విడిచిపెట్టవలసి ఉంటుంది. దేవుని పిలిచినప్పుడు ఆయన మాటకు లోపడి తప్పకుండా మనము వెళ్ళవలసి ఉంటుంది. కనుక మరి వాక్య ఫలించుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని సేవకులు భవన కాకులు పరిచయం చేసిన అబ్రహం భాష గారు మరి దేవుని వాక్యం అందరిలో ఫలించడానికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా ప్రియ పదవి నడపడి ఈ లోకంలో జీవించిన దేవా, ఈ నామాన్ని మయపరిచి, దేవా ఈ నామాన్ని గణపరిచి, దేవా ఈ కృప అందుకొని మహిమలో ఉంటుంది.
ప్రభా ఆయన చేసిన పరిచర్య తండ్రి నాయన సాక్ష్యం ద్వారా అతడు మృతి పొంది కూడా మాట్లాడాను ఏంటండి ఆమె మృతి పొంది ప్రభా నాయన సాక్ష్యం అనేక హృదయంలో నిలిపోండి ఎంతో మంది చెప్పాలి ఉన్నారు కానీ ప్రభా కనపోసుకుంటూ ఆమె మిగిలిన పరిస్థితుల్లో ఆ మార్గం నడుచుకుంటే వారి కృపలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి భర్తను దీవించండి బాబుని పిల్లల్ని దీవించండి ఆమె దైవలో ఉంది ఎవరో చూస్తాం ధైర్యము ఆమె వెళ్ళే ఆ ఒక మార్గంలో ఆ బాధలో నడుగుతా నడిచేవారు దయచేసి ప్రార్థిస్తున్నాం ఆమె లేని లోటు చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం వారి దాసులు వారి దాసులు ప్రభుత్వంతో అమ్మాయి ప్రభావ మనలో పరలోక సంబంధించిన ప్రభుత్వం మనలో మాట్లాడలేదు అన్ని కూడా మేము తలపోసుకుంటూ ఈ ప్రేమ రాజ్యాన్ని చెప్తాను సువార్త విలునంగా అది ప్రకటించడకును గ్రామస్తులను దీవించండి మారు మనసు పొందుకొని రక్షించుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని ఆమె లేటు తీర్చమని మున్నటి పరిస్థితి నామం జరిగించుకోమని నామలో అడిగి వెళ్ళాకండి ఆమె